హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న కొంత నామినేషన్స్ జరిగిపోయినాయి, కొన్ని ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్కి. అయినా అన్అఫిషియల్ ఓటింగ్ ఎలా ఉందంటే ఎవరు ఫస్ట్లో ఉన్నారు, ఎవరు లాస్ట్లో ఉన్నారు, ఈసారి డేంజర్ జోన్లో ఎవరున్నారు, ఎవరు వెళ్ళబోతున్నారు అనేది, ఎవరికి ఓట్లు షేర్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ తనుజ ఉంది. తనుజకి ఫ్యాన్ బేసే కాకుండా ఆల్రెడీ కొంచెం వాళ్ళు వచ్చి తనుజని టార్గెట్ చేయడం ఒకటి. రెండోది, బర్నీ గారు నామినేషన్లో ఉన్నాడు, కళ్యాణ్ నామినేషన్ లేడు. ఒకవేళ వీళ్ళిద్దరు బాండింగ్ ఇష్టపడేవాళ్ళు కళ్యాణ్ ఫ్యాన్స్, ఆ ఓటింగ్ కూడా తనుజకి షేర్ అవుతాయి. దాన్ని బట్టి తనుజకి బాగా ఓటింగ్ పడుతుంది. సెకండ్ వచ్చి బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు ఆట దివి వల్ల చాలా పాడవుతుంది. బర్నీ గారు ఏమనుకుంటున్నారంటే, తన ఆలోచన, నేను అనుకున్నది ఏంటంటే, తనకు ఎవరైనా ఎక్కువగా మాట్లాడతారు, తను ఎదిరిస్తారు అన్న క్యాండిడేట్ని సైలెంట్గా వాళ్ళని బొజ్జగించి బాండింగ్ ముసుగులో ఉంచుతున్నారేమో నేను అనుకుంటున్నాను. అలా ఉంచడం వల్ల తన గేమే పాడవుతుంది. నామినేషన్ చేయాలంటే వాడు నామినేషన్ చేయలేడు, అందరికి వాగ్దానాలు ఇస్తున్నాడు. అది ఎఫెక్ట్ అయ్యి నామినేషన్లో కూడా కొంత ఎఫెక్ట్ అయింది. అది కూడా వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా అది అంటున్నారు. మరి బర్నీ గారు ఆ ముసుగు తీసేస్తాడా లేదా, బర్నీ గారి ప్లాన్ బెడిసి కొడుతుందా అనేది చూడాలి మనం. దివ్య వల్ల అయితే మాత్రం బర్నీ గారి గేమ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దివ్య మామూలు టార్చర్ పెడతలేదు. అది నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ కూడా చెప్తాను, దాంట్లో చెప్తాను. సెకండ్ పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు. థర్డ్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు ఓటింగ్ బాగానే పడుతుంది, కానీ అక్కడ ఏమి లేకపోయినా, కంటెంట్లు ఏమి లేకపోయినా కానీ సుమన్ శెట్టి గారు బాగా ఓటింగ్ పడుతుంది. ఫ్యాన్ బేస్ పడుతుందా ఎందుకు పడుతుందో తెలియదు, కానీ మరి ఫ్లోరా వెళ్ళిపోయింది. ఫ్లోరా లాగా ఈయన కూడా వినలేదు. శ్రీజ కమ్మగా ఆడామని శ్రీజని పంపించేశారు. శ్రీజ వస్తే బాగుండిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్చుకుంది ఆట, తన మాట తీరంతా కూడా మార్చుకొని ఆటలో పడి మూవ్ అవుతున్న టైంలో తను తీసేశారు బయటికి. తన నుండి సుమన్ శెట్టి వెళ్తే కొంచెం టఫ్ క్యాండిడేట్ అయ్యేదే. సుమన్ శెట్టిని ఎందుకు పెట్టారంటే మనకు టఫ్గా ఉండకూడదు అన్నట్టు పెట్టుకున్నారు, వాళ్ళ ఆలోచన అదే. ఇక్కడ సుమన్ గారికి కూడా థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫోర్త్ పొజిషన్ వచ్చేటప్పటికి రాము ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్లో రాము కొంచెం ఒకటి బాగా పర్లేదు, బాగానే పడుతుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ భరణి గారు ఎట్లా చెప్తే అట్లా చేశాడు, అది నామినేషన్ ఎఫెక్ట్ అయింది, ఖచ్చితంగా చేశాడు. ఎందుకంటే అక్కడ సంజన గారికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి బాగాలేదు, కొద్దిసేపు పడుకొని వెళ్తానంటే కూడా ఊరుకోకుండా, భరణి గారికి భుజం బాగలేదు, ఎంతమంది భరణి గారు ఇక్కడ బాగుండడానికి అవకాశం ఇస్తారంటే అందరూ చేతులు ఎత్తారు. అలాగే ఇక్కడ సంజనాకు కూడా బాగాలేదండి, కొద్దిసేపు ఉంటుందంట, ఓకే అని అందరిని అడగవచ్చు కదా. అడగకుండా వెంటనే భరణి గారు నీకు ఎఫెక్ట్ చూసుకో అంటే ఏమనుకుంటాడు, అమ్మో ఉంచితే ఏమన్నా ఇద్దాము అనుకొని వెళ్ళమన్నాడు కదా, అందుకని టక్కన వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు భరణి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే ఉంది కదా, అక్కడ మ్యానిపులేట్ చేసినట్టే ఉంది కదా రాముని. రాము దాంట్లో రాంగ్ స్టెప్ వేసాడు, అయినా ఓటింగ్ పడుతుంది ఫోర్త్ పొజిషన్లో. ఫస్ట్ డే కాబట్టి ఎపిసోడ్ మొత్తం అయిపోతే నామినేషన్లు అప్పుడు తారుమారుతాయి, చూడాలి. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేటప్పటికి డెమాన్ ఉన్నాడు. డెమాన్కి నేను వాళ్ళు అంతగా చెప్తున్నారు రీతును వదలమని, రీతును వదిలితేనే తన ఆట బాగుంటుంది. రమ్య అయితే మొహం మీద చెప్పేస్తాను నీకు బుర్రలేదని, నీకు బుర్రలేదు నువ్వు ఆటలేదు అంది, పక్కకు తీసుకెళ్ళి కూడా చెప్పింది. అయినా కానీ అంటలేదు. ఎందుకు బుర్రలేదు అన్నావు అని అంటే, నువ్వు ఆ అమ్మాయి నిన్ను మైండ్ గేమ్ తోటి ఆడుకుంటుంది, నీ వల్ల ఆ పిల్ల సర్వే అవుతుంది, నీ ఆట పాడవుతుంది, నువ్వు చూసుకొని క్లియర్గా చెప్పింది. అయినా వినిపించుకోవట్లేదు డెమాన్. వినిపించుకోకుండా ఏం మాట్లాడుతాను లైవ్లో, నేను తర్వాత చెప్తాను. లైవ్లోకి వెళ్ళి ఏమంటున్నాడు, రీతు ఇమానుల దగ్గరికి వెళ్ళి రీతు టాప్ 5 దాకా ఉండాలంటే ఏం మార్చుకోవాలని ఇమానుని అడుగుతున్నాడు. నేను టాప్ 5 దాకా ఉండాలంటే ఏం చేయాలని అడగాలి, కానీ డెమాను రీతు గురించి అడుగుతున్నాడు. దానికి అక్కడ ఏమంటుంది, ఎందుకు వచ్చాడు, బాండింగ్ పెట్టుకోడానికి వచ్చాడు. శ్రీజ ఏమంటుంది, అతను బాండింగ్ పెట్టుకోవడానికే వచ్చాడంట, ట్రాక్ పెట్టుకోవడానికే వచ్చాడంట, రీతు కూడా అందుకే వచ్చిందంట అని క్లియర్గా చెప్తుంది. ఈ బాండింగ్లు పెట్టుకుంటే ఆడియన్స్ నచ్చాలి కదా. అసలు ఇమ్మానుల్ కోపం వచ్చింది, ఏమో కింద మీద పై చూసాడు, ఏమనుకున్నాడు మరి ఇమ్మానుల్, అదే అడిగేది. డెమాన్ మారడం. లాస్ట్లో దివ్య ఉంది, ఈ దివ్య వల్ల బాండింగ్ ఆట పాడవుతుంది. దివ్య అందరిని మ్యానిపులేట్ చేస్తుంది. నిన్న దివ్య మాదిరి వాళ్ళ గొడవ కారణం కూడా దివ్యనే, రేషన్ పెట్టకుండా అక్కడ పెద్ద గొడవ క్రియేట్ చేసింది. దానికి రీతు నామినేట్ చేసింది ఈ రీజన్ తోటి దివ్యని. మరి దివ్య ఇంత చేస్తుంది, బయట ఆడ చూసి వచ్చి ఎవరిని పట్టుకుంటే కొన్నాళ్ళు సర్వే అవ్వచ్చు అనేది ఆలోచనతో ఇది ముందు కొనసాగిస్తున్నట్టుంది. మరి అది కూడా మరి ఆడియన్స్ నచ్చిందో లేదో. దివ్య అయితే ఇప్పుడు లాస్ట్లో ఉంది. వెళ్ళేది ఎవరంటే ఇదే కొనసాగితే రాము, డెమాన్, దివ్య వీళ్ళ ముగ్గురులోనే వెళ్తారు. పైన ముగ్గురు సేఫ్. ఎవరు, తనుజ, భరణి గారు, సుమన్ గారు సేఫ్. దివ్య, రాము, డెమాన్ ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. మరి మీ ఇష్టమైన కంటెస్టెంట్లు ఎవరో కాపాడుకోండి, ఎందుకంటే ఎవరు వెళ్తున్నారో ఎవరున్నారో చెప్పలేకపోతున్నాం. శ్రీజ వెళ్ళిపోయింది, చాలా బాధపడ్డాం, ఎందుకంటే మాట మార్చుకున్న పిల్ల కాబట్టి.
కాబట్టి వెళ్ళిన తర్వాత బాధపడే కంటే రావాలని బాధపడే కంటే ఉండగానే ఓటేసుకొని అక్కడ మీ కంటెస్టెంట్ ఉంచుకోండి. తర్వాత లైవ్లో ఏం జరుగుతుంది, లైవ్లో చాలా జరిగినాయి. లైవ్లో చాలా బీభత్సమైన మాటలు జరిగినాయి. రాత్రి ఎన్ని మాటలు జరిగినాయి అంటే తనూజ వెళ్ళి ఇమ్మానుల దగ్గరికి వెళ్ళి నేను అంత బాండింగ్ ఏర్పాటు చేసుకుంటున్నానా, నేను వాడికి చెప్తున్నా కానీ వాడు నా దగ్గరికే వస్తున్నాడు. కొన్నిసార్లు మాధురితో చెప్తుంది కళ్యాణ్ గురించి. ఇంకోసార్లు కూర్చున్నప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాము, ఆ గేమ్లో నీకు వైఫ్ మెటీరియల్ ఎవరంటే తనూజ లాగా ఉండాలని చూపించాడు, క్రష్ ఎవరంటే తనూజ అన్నాడు. దాన్ని బట్టి అందరూ మేము ఎప్పుడు కనపడినా ఎప్పుడు చూసి కూర్చున్నా ఓ అంటున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పిన నా మాట అంటలేదు, నాకు అసలు అతను వద్దనే వద్దు, అతనికి ఉండట్టే నాకు కూడా ఉంటాయి కదా కోరికలు అని అంటే డెమోన్ వచ్చి ఏమన్నాడంటే బాండింగ్ ఏర్పడినాక అంటే పో ఇదిగో అతనితో మాట్లాడాలో వద్దని నేను మాట్లాడటం కూడా మానేయాలని డెమోన్ అన్నది. మాధురి గారు ఏమన్నారంటే వద్దన్నప్పుడు కట్ చేయి వెళ్ళిపో అన్నది. డెమోన్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అసలు కళ్యాణ్ తనూజ ఎంత డీప్ అవడానికి వీళ్ళే కారణం. శ్రీజ, ప్రియా, రీతు, డెమాన్ వీళ్ళే మెయిన్. రీతు నువ్వంటే అట్ట క్రష్ అంట, నువ్వంటే ఎట క్రష్ అంట, నువ్వంటే ఇష్టం అంట, నువ్వంటే కేరింగ్ అంట, ఈ మాటలన్నీ చెప్పి తనూజని పెద్దగా తీసుకెళ్ళటం అక్కడికి. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పింది నామినేషన్ టైంలో కూడా, నేను తమ్ముడని పిలుస్తాను నువ్వు దూరం ఉండు నాకు అని కూడా చెప్పింది. వినిపించుకోకుండా మళ్ళీ అదే చేస్తున్నాడు. చూడటం దీర్ఘంగా చూడటం. ఆడ వెయిట్ లిఫ్టింగ్ గేమ్లో కూడా మొహాన చెప్పేసింది నా ఫేస్ ఏం చూస్తావు, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయని. ఎక్కడ కూర్చున్నా కానీ తనుజని దీర్ఘంగా చూస్తాడంట. అది ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. దీర్ఘంగా చూస్తాడంట, అట్లాగే చూస్తాడంట. దానికి కంఫర్టబుల్గా లేదు, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందని కూడా చెప్పింది. చెప్పినప్పుడు ఏమన్నా కానీ అతను అంతగా డీప్ అవడానికి తనుజే కారణం. అంత చనువింది ఎవరు ముందుకు రారు కదా, తన చనువు ముందు ఇచ్చింది. ఈ చనువు ఇచ్చింది కాబట్టి అతను ముందుకెళ్ళాడు. చనువింది దేవుడు సంఖ్య అక్కడ కదా, తనువు ఇచ్చింది కాబట్టి రెండు చేతులు కలిపితేనే చప్పడం సౌండ్ అనేది వస్తుంది. అలాగే ఈ అమ్మాయి చనువిపోతే అతను అంత డీప్ అవ్వడు. ఇద్దరి దగ్గర తప్పు ఉంది. ఇప్పుడేదో వాళ్ళు వచ్చి చెప్పారని నేను మంచిదాన్ని అతను చెప్పావు లిమిట్లో లేవు కదా. చెప్పి లిమిట్లో లేకుండా అతని దగ్గర కూర్చోవటం, అతన్నే చూడటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇష్టం లేనప్పుడు పక్క దొరకాలి అంతే. ఇప్పుడు బండి గారిని సార్ అంటుంది, బండి గారికి హై కాంటాక్ట్ కూడా అట్లా చెయ్యి, అవసరం పలకరించి లేకపోతే లేదు అంతా చెయ్యి. అట్లా చేయకుండా నేను ఎట్లా అంటే తనుజ మధ్యాహ్నం చెప్తుంది కళ్యాణ్ బ్లేమ్ అన్నట్టు. ఇద్దరి దగ్గర ఉంది తప్పు, ఇద్దరు తప్పే. మరి వాళ్ళ ఫ్యాన్స్ ఏమనుకుంటారు తెలియదు కానీ ఎవరో ఇద్దరు చేతులు కలవంది తప్పుడు రాదు. ఒకరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, అది ఇద్దరు తప్పు ఉంది. తర్వాత లైవ్లో మాధురి వాళ్ళ గొడవ అయిపోయిన తర్వాత మాధురి గొడవ ఎందుకయింది, రేషన్ దివ్య పెట్టేళ్ళుంటే బాగుండేది, పెట్టకపోవడం వల్ల అది పెద్ద రచ్చ అయింది. అది నేను వీడియో కూడా పెట్టుకున్నాం మనం, అది ఎవరు తప్పనేది కూడా అడుంది. నెక్స్ట్ రమ్య ఏముంటుంది అయిపోయిన తర్వాత కళ్యాణ్ నిన్న నేను శ్రీజ బెలూన్ కట్ చేసిన దగ్గర నుంచి నాకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు, నా వైపు చూడ కూడా చూడట్లేదు. నేను వచ్చి కూర్చుంటే తనుజమ్మ చేతులు వేసి అలా చేస్తున్నాడు, నాకు నచ్చలేదు. అదే నా మీద వేస్తేనా నేను మొహం పగలగొట్టేదాన్ని, కింద వేసి తొక్కేదాన్ని అని రమ్య అంటుంది. అంత పెద్ద పాటలు ఎందుకు వచ్చి తలకి అవసరం లేదు కదా. తనుజ చెప్పి సరిపోద్ది కానీ అంత పెద్ద మాటలు అవసరం లేదు కదా. కింద వేసి తొక్కుతా, చెంబలు పగల కొడతా, ఇవన్నీ లైవ్లో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. చాలా బేపచ్చంగా మాట్లాడుకుంటున్నారు లైవ్లో. ఇంకా చాలా విషయాలు నామినేషన్లకు తర్వాత చెప్తాను, నేను వీడియోలు చేస్తాను చూడండి. ఎంత బేపచ్చని మాటలంటే వీళ్ళందరూ ఎందుకు శ్రీజని బయటికి పంపించేశారంటే టఫ్ క్యాండిడేట్ని బయటికి పంపించాలని వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. టఫ్ క్యాండిడేట్ని నామినేషన్ దాంట్లో కూడా బాల్ తెచ్చిస్తాను రాముని సుమన్ శెట్టి గారిని ఎవరు నామినేట్ చేస్తాను, గౌరవ్ అడిగితే రాముని చేస్తానంట. రాముని వద్దు అంటే గౌరవ్కి రాముతో బాండింగ్ ఏర్పడింది, అందుకని రాముని నామినేట్ చేయకూడదంట. మళ్ళీ అక్కడ మాధురి గారు ఏమంటారు, సుమన్ దగ్గరికి వెళ్ళి నేను బాల్ ఇస్తాను, ఎవరు నామినేట్ చేస్తాను, రీతుని చేస్తానంటే రీతుని చేయొద్దు అంటే వాడికి ఇష్టమైన వాడు చేయకూడదు. మిగతా టఫ్ అంట. తనుజ, దివ్య, భరణి, డెమాన్, నెక్స్ట్ ఇంకెవరు రాము, వీళ్ళు 5 నామినేషన్లు రావాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళకంటే వీళ్ళు టఫ్ అంట. ఈ టఫ్ క్యాండిడేట్స్ని బయట వేయాలని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అందరూ మాట్లాడుకొని నామినేషన్లో ఆయన చేశారు. అదేందనేది మనం మాట్లాడుకుందాం. లైవ్లో మాత్రం వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ నిన్న ఎపిసోడ్ రివ్యూలో కూడా లైవ్లో బన్నీ గారికి చాలాసేపు చెప్పారు. నిఖిల్ కానీ, రమ్య కానీ, ఆయుష కానీ చెప్పినా కానీ ఆయన ప్రదాకా నేను ఆటలో బెస్ట్ ఇచ్చాను, నేను ఆటలో ముందుకెళ్ళాను ఇదే అంటున్నాడు కానీ వేరే విషయాలే రావట్లేదు, అక్కడ వేరే మాటలే రావట్లేదు. తనుజ కట్ తనుజ పలకట్లేదు, కట్ అయింది. మరి దివ్య దగ్గర ఎందుకు కట్ చేసుకోలేకపోతున్నాడు? ఒక మనిషి బాధలు ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చి చేయంది ఇస్తే ఆ మనిషి పక్క ఉంటారో లేదా అంటున్నాడు.
అంటే దివ్యను వదులుకోడు, ఆట పోయినా పర్లేదు. ఆ తెల్లారి దివ్య ఏమంటుంది, నువ్వు నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, నాతో మాట్లాడలేదు, ఏమైంది నీకు అని అడుగుతుంది. నేను ఫేక్ అంట, అందరు నన్ను ఫేక్ అంటున్నారు, తనుజాకి నీ గొడవ పెడుతున్నానంట, నేను మీ ఇద్దరిని ఎడగొట్టానంట. వాస్తవం, అది ఇద్దరిని ఎడగొట్టింది. మరి అంతకుముందు బాగున్నారు కదా, దివ్య వచ్చినాక వాళ్ళు ఇడిపోయారు. మాట్లాడితే తనుజ మీద సాడీలు చెప్పడం, బాగా కళ్యాణ్ మీద సాడీలు చెప్పడం, శ్రీజ మీద సాడీలు చెప్పడం, ఇదే పని ఆ పిల్ల దివ్య చేసే పని. నిన్న చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత లెక్క లేకుండా మాట్లాడుతుంది. బండి గారిని తెచ్చికొట్టింది, మాధురి గారిని తెచ్చికొట్టింది. అలాంటి తప్పే ఉంది? జాగ్రత్తగా మాట్లాడండి, కరెక్ట్గా మాట్లాడండి, సరిగా మాట్లాడండి. ఏంది నా మాటలు? నోటికి ఎదురుస్తానే వస్తుంది. అక్కడేమో భరణి గారిని వదలలేదు, భరణి గారిని గేమ్ని సంకనాగిస్తుంది అక్కడ దివ్య. మరి భరణి గారి ఫ్యాన్స్ చూసుకోండి, దివ్య వల్ల భరణి గారి ఆటకు పాడవుతుందా, భరణి గారి వల్ల దివ్య ఆట పాడవుతుంది అనేది చిన్న కామెంట్ చేయండి. లైవ్లో చాలా బేపత్సాలు జరుగుతున్నాయి, మనం చూడలేము ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇమ్మానేలు నిన్న నామినేషన్లో పడ్డ దెబ్బకి తేరుకోలేదు ఇమ్మానేలు వాళ్ళు, తనుజ ఇమ్మానేలు. నేను అంత బాండింగ్ పెట్టుకున్నాను అడుగుద్ది ఏంది? బాండింగ్ ఉందిగా అక్కడ, కనపడుతుంది కదా అందరికీ. పెట్టుకున్నాను అడిగితే ఎట్లా? అది కట్ చేసుకొని ముందుకెళ్ళాలి. భరణితో కట్ చేసుకున్నట్టే కళ్యాణ్తో కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ముందుకెళ్తేనే సరిపోయిద్ది. శ్రీజ వెళ్ళిపోయి కళ్యాణ్ డల్గుంటే తనుజ వెళ్ళి ఓదారుస్తుంది. అవసరం లేదా అవన్నీ? ఇప్పుడు డెమాన్ అది బెస్ట్ ఫ్రెండ్స్, డెమాన్ సైలెంట్గా ఉండలా, పక్కకి వెళ్ళిపోవాలా? మళ్ళీ రీతు వెళ్ళి నేను ఏం చేశాను, నాకు అందరు చెప్పారు అని అంటే, రీతుకి చాలామంది చెప్పారు. నాకు సార్ నేను వీడియో చూపించి కూడా తనుజాకు కూడా చెప్పాడు. చెప్పిన వాళ్ళు వినిపించుకోవట్లేదు. వాళ్ళు బాండింగ్లో అట్లా నడిపిస్తున్నారు వాళ్ళు. పైగా బయట నుంచి ఎవరైనా చెప్తే మేము చేస్తామని మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా కట్ చేసుకొని ముందుకెళ్తే వాళ్ళ గేమ్ ముందుకెళ్తుంది, వాళ్ళు టఫ్ క్యాండిడేట్లు అవుతారు, టాప్ 5 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ మామూలుగా లేరు వాళ్ళు, మొత్తం ఆట చూసి వచ్చారు బయట, పిన్ టు పిన్ అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఆడుకుంటే టాప్ 5 దాకా ఉంటారు, తనుజ అయినా, రీతు అయినా, డెమోన్ అయినా, వీళ్ళైనా. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటారు? వీళ్ళు బాండ్స్ కట్ చేసుకుంటే ఆట ముందుకు వెళ్ళిద్దా లేదా? ఇప్పుడు తనుజ భరణి గారు కట్ అయింది, కళ్యాణ్ తనుజ బాండ్ కట్ చేయాలా వద్దా చెప్పండి. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.